హాయ్ ఆల్. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఒక లాంగ్ వీడియో రికార్డ్ చేద్దాం అనిపించి బయటికెళ్ళినప్పుడు కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. ఇది వినాయక చవితి ముందు రోజుదనమాట. కొంచెం పూలు, పళ్ళు అండ్ గ్రాసరీ షాపింగ్ నుండి బయటికి వెళ్ళాను తెచ్చుకోవడానికి. ఇక్కడ పూలు కొంటున్నప్పుడు మార్కెట్‌లో చూస్తే ఎంతమంది జనం ఉన్నారో అది చూస్తేనే నాకు అనిపించింది లైక్ మనం పండగలంటేనే హడావుడి ఉంటుందనుకోండి. బట్ స్పెషల్‌గా వినాయక చవితి అనంగానే మొత్తం సరౌండింగ్స్‌లో అందరిలోనూ ఆ ఫెస్టివ్ వైబ్ అనేది స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్కరిలో ఆ హడావిడి అంతా ఎంత బాగా అనిపిస్తుందో చూస్తే కూడా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారనిపిస్తుంది నాకు ఈ ఫెస్టివల్. అంటే మండపాలు కట్టేవాళ్ళు, వాళ్ళ డెకర్ గురించి ఎలా చేయాలి, వాటికి ఇంట్లో చేసుకునే వాళ్ళు కూడా ఎలా చేయాలి, ఏమేమి చేస్తే బాగుంటుంది అది ఇదని షాప్ చేస్తుంటేనే మధ్యలో వర్షం పడి ఆగిపోయి ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఎలాగో సగం తడిసాం కదా అని ఇన్స్టాగ్రామ్ కోసం ఒక డాన్స్ రీల్ షూట్ చేసుకున్నాను. ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. మీరు చూడకపోయి ఉంటే కింద ఐడి మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. వన్స్ అది కూడా చెక్ చేయండి. అయిపోయాక జస్ట్ ఫ్రెష్ అయ్యి గ్రాసరీ షాపింగ్కి కూడా వెళ్ళి గ్రాసరీస్ అవి కూడా తెచ్చేసుకొని డిన్నర్ అంతా తినేసిన తర్వాత కొంచెం సెటిల్ అయిన తర్వాత కూర్చొని అన్నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందామంటే అంటే లైక్ ప్రీ ప్రిపరేషన్స్ అనమాట. పూలు గుచ్చుకోవడం, తోరణాలు కట్టుకోవడం అండ్ లైక్ పాలవెల్లికి కూడా నేను ఏం చేస్తానంటే ముందు రోజు రాత్రే థ్రెడ్స్ అవి కట్టేసుకొని పెట్టుకుంటాను. సో దట్ నెక్స్ట్ డే మార్నింగ్ హడావిడి అవ్వదు అని. ఇది లైక్ ఎప్పటి నుంచో వస్తున్న ట్రెడిషన్ అలా ప్రోటోకాల్ అనాలో ఏమో తెలియదు కానీ లైక్ ఏంటంటే చిన్నప్పటి నుంచి అమ్మ ఎలా అంటే షీ యూజ్డ్ టు సెగ్రిగేట్ వర్క్స్ ఎవరికి వాళ్ళకి. పూలు గుచ్చడం, తోరణాలు కట్టడం అండ్ పాలవెల్లి ప్రిపరేషన్స్ ఇవన్నీ నా నా వంతు పని అనమాట. నా వంట మిగతావన్నీ అమ్మవి. నాన్న యూజ్డ్ టు హెల్ప్ డ్యూరింగ్ పూజ. ఎందుకంటే ఆయనకి లీవ్ ఉండేది కాదు, ఓన్లీ పండగ రోజే జస్ట్ లీవ్ ఉండేది. సో అంటే ఆబ్వియస్గా అందరికీ అంతే అనుకోండి. సో అందుకని ఈ ప్రీ ప్రిపరేషన్ వర్క్స్ అన్నీ నావి, మా అమ్మవి. సో పూలు గుచ్చుకుంటూ అదే నేను ఇట్లా మాట్లాడుతుండే నాన్నతో, ఇలానే వేసుకునే వాళ్ళం కదా అది ఇదని. బేసిక్గా పూల వర్షనే కాకుండా పత్రి డ్యూటీ కూడా నాదే అనమాట చిన్నప్పటి నుంచి ఇంట్లో. పత్రి డ్యూటీ అని ఎందుకు అంటున్నానంటే లైక్ మా ఫ్రెండ్స్ అందరం ఒకటే లొకాలిటీలో ఉండేవాళ్ళం. మా అమ్మలందరూ మమ్మల్ని పత్రి తీయడానికి ముందు రోజు ఏదో వేటకు పంపించినట్టు పంపించేవాళ్ళు. ఇది ఈ పత్రి కావాలి, అవి తేయండి, ఇవి తేయండి అనేసి. సో లైక్ ఇప్పుడంటే మనం బేసిక్గా ఇట్లా ఇమేజెస్ అన్నీ గూగుల్ చేసుకొని వెళ్ళి తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఆప్షన్ కూడా లేదు. సో మాకు ఫస్ట్ వెళ్ళే ముందే మేము ఏమైనా డౌట్స్ అడిగితే అవి ఎలా గుర్తుపట్టాలి, మేము ఏంటి అది ఇది అని అడిగితే మాకు ఒక లిస్ట్ ఆఫ్ అక్షింతలు పడేవన్నమాట. ప్రతి సంవత్సరం చేసేదే కదా, ఆ మాత్రం గుర్తుండదా అది ఇది అని. ఆ అక్షింతలన్నీ మనస్ఫూర్తిగా వేయించుకున్న తర్వాత ఇంకా అందరం బయటికి వెళ్ళి వెతకడం స్టార్ట్ చేసేవాళ్ళం. అది పెద్ద టాస్క్ లాగా ఉండేది అసలు మాకైతే. నిజం చెప్పాలంటే లైక్ చిన్న చిన్న మామిడాకులాగా గుర్తుండేవి కానీ కొన్ని కొన్ని అయితే ఆ దానిమ్మ ఆకైతే ప్రతిసారి మాకు పెద్ద ట్రాజడీ ఇచ్చేది. మేము అస్సలు ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళం ఆ చెట్టు దగ్గరికి వచ్చేసరికి. మళ్ళీ మా అమ్మలు వచ్చి కళ్ళ ముందే ఉంది కదా, మీకు ఆ మాత్రం తెలీదా, ఇది తెలీదా, ఇలా అయితే ఇలా, ఇంకా యాజ్ యూజువల్ ఉన్న చిట్టా మొత్తం విప్పి కొంచెంసేపు చదివేవాళ్ళు. ఇంకా తప్పేది కాదు. సో ఆబ్వియస్గా అవన్నీ అవి ఆ తిట్లన్నీ తినేసిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చి లేటర్ ఇవన్నీ ప్రీ ప్రిపరేషన్ స్టార్ట్ అనమాట. ఇంకా పూలు గుచ్చడం ఇవన్నీ చేసుకునే వాళ్ళం. అప్పుడు ఏంటంటే లైక్ అందరం ఒకే దగ్గర ఉండేసరికి మాకు చేసుకున్న ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ వైబ్ ఇచ్చేది అది. ఇప్పుడు చేసుకుంటున్నాం కరెక్టే, ఈవెన్ దో అప్పటి సెలబ్రేషన్స్ ఎక్కువ మిస్ అవుతాను నేను. అందరం కలిసి ఎవరింట్లోకి వాళ్ళు చేసుకున్నా కానీ బట్ బేసిక్గా అందరం కలిసి చేసుకోవడం, ఫ్రెండ్స్ అందరం ఒకటే దగ్గర ఉండడం, అది మాత్రం ఇప్పుడు చాలా మిస్ అవుతాను. ఇప్పటికీ కూడా మేము ఎప్పుడైనా కలిసి ఇట్లా ఫెస్టివల్స్ గురించి టాపిక్ వస్తే మేము ఇదే అనుకుంటాం. లైక్ అంత తొందరగా ఎలా పెద్దగా అయిపోయాం, ఎప్పుడో ఎవరిది వాళ్ళు అందరు ఎవరు సపరేట్ లైఫ్స్లో వాళ్ళు బిజీ అయిపోతున్నాం. సో అలా అవుతుంది. అదే డిస్కషన్ అదే రన్ అవుతుంది మాకు ప్రతిసారి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. యాక్చువల్గా పాలవెల్లికే కడతాం కానీ ఈ మందిరం వచ్చాక ఈ మందిరానికి కట్టేస్తున్నాం అనమాట. వన్స్ ఇఫ్ పాలవెల్లి ఎప్పుడన్నా అవైలబుల్గా లేకపోతే. ఆ రోజు ముందు రోజు నేను చాలా ధీమాగా ఉంది ఇంట్లోనే అని కూర్చున్నాను. బట్ బేసికల్గా నెక్స్ట్ మార్నింగ్ అది కనిపించకపోయేసరికి మళ్ళీ ఇదే మందిరంకి అన్నీ కట్టి అదే చేసామన్నమాట. అండ్ ఇక్కడ నా మొహం ముచ్చు మొహంలాగా ఎద్దుకుంది అని రీజన్ మాత్రం అడగకండి. బేసికల్గా నేను
మనీ అవుతుందా, తొందరగా అయిపోతాయా వంటలు అన్నీ ఒకే టైంకి అన్న చిన్నపాటి టెన్షన్లో అలా ఉంది. అండ్ ఇప్పుడు వీడియో వాయిస్ రికార్డ్ ఇస్తుంటే అబ్జర్వ్ చేశాను. నేను కొంచెం సీరియస్ మొహం పెట్టుకొని చేసినాను. యాక్చువల్ సీరియస్గా ఏం లేను, జస్ట్ నవ్వలేదు అంతే రికార్డ్ చేస్తున్నప్పుడు అంతే. సో వన్స్ ఈ పనులన్నీ అయిపోయాక అదే రన్ అవుతుండే నా బుర్రలో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎదురింటి వాళ్ళు ఎవరైనా వస్తారా, క్యామ్ అక్కడ పెట్టాను తీస్తున్నాను కదా, సో రికార్డ్ చేసినప్పుడు చూస్తారు. ఇంకా ఇప్పుడు చిట్టి చిట్టి అడుగులు కాబట్టి స్టార్టింగ్ కొంచెం కెమెరా షై ఇంకా తగ్గట్లేదు నాకు. లేటర్ ఆన్ కొంచెం కొంచెం వీడియోస్ తీస్తూ వ్లాగ్స్ చేస్తూ ఉండడంలో తగ్గుతుందేమో ఇంకా తెలీదు. ప్రజెంట్ అయితే కాస్తేం కాదు బాగానే ఉంది కెమెరా షై, ఇంకా తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకే పరుగులు కూడా వెంటనే పెట్టేసి ఓకే వెనకాల మీరు సెట్ చేసేయండి అనేసి అలా పరిగెడుతున్నాను. ఇది ఇక్కడ మందిరం పెట్టడానికి టేబుల్ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకొని అండ్ దెన్ బ్యాక్ టు ప్రసాదం. అండ్ ప్రసాదం దగ్గరకు వస్తే లైక్ 5 కౌంట్ అనేది బేసికల్గా ఎప్పుడో అలవాటు ఇంట్లో, మినిమం అంటే బేసిక్ 5 కౌంట్ అనే. అందులో మెయిన్ ప్రసాదం మాకు వచ్చేసరికి ఇంట్లో నాకు చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా మమ్మీ అసలు తప్పకుండా ఎవ్రీ ఇయర్ చేసేది కొబ్బరి లౌజ్ అని అంటారు, అంటే ఇంట్లో కొబ్బరి లౌజ్ అని అంటారు, బేసిక్గా మిగతా వాళ్ళు ఏదని పిలుస్తారో నాకు తెలీదు, అది కంపల్సరీ చేస్తున్నారు అనమాట మమ్మీ. సో నా ఫ్రెండ్స్కి కూడా చాలా ఇష్టం అది. మేము ప్రతిసారి అంటారు కదా విఘ్నేశ్వరుని భక్త ఉండాలి మీద అని, మాకు అలా ప్రసాదం మీదే భక్తి ఉండేది, అప్పట్లో ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు కొంచెం అన్నీ పెరిగాయి, భక్తి అన్నీ భయం అన్నీ పెరిగాయి. సో యాక్చువల్లీ భయం కన్నా భక్తి ఎక్కువ పెరిగింది ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు మమ్మల్ని ఈ పూజకి సంబంధించిన పనులన్నిట్లో ఇన్వాల్వ్ చేయడం వల్లనో ఎందుకో మాకు కంప్లీట్గా ఇంట్రెస్ట్ అనేది మా అంతటా మాకే ఎక్కువ పెరిగిందనమాట. ఈ విషయంలో మాత్రం ఐమ్ సూపర్ థ్యాంక్ఫుల్ టు మై మామ్. అండ్ దెన్ ఐ వాజ్ రీచెకింగ్, సెట్ చేసుకున్నామా అన్నీ కరెక్ట్గా ఏమంటారు అరేంజ్ చేసుకున్నామా, ఏం మిస్ అవ్వలేదు కదా అంటే లైక్ బేసికల్గా అది రన్నింగ్ ఎమోషన్ ఏమో, ఎన్నిసార్లు చెక్ చేసుకున్నా మళ్ళీ నెవర్ ఎండింగ్ ఫీలింగ్ అది. అండ్ దెన్ విగ్రహం దగ్గరకు వస్తే ఇంట్లో ఏంటంటే పూజ రోజు లైక్ చవితి రోజు పొద్దున్నే తెచ్చుకోవడం అలవాటు. అండ్ ఆల్ ద టైం మేము ఓన్లీ మట్టి విగ్రహంతోనే చేస్తామన్నమాట. చిన్నప్పుడు అడిగేదాన్ని అందరినీ చూసి మనం కూడా అలా కలర్స్ వేసినవి పిఓపివి తెచ్చుకుందామని, లేదు ఇంట్లో మాత్రం స్ట్రిక్ట్ రూల్, లేదు మట్టి వినాయకుడు మాత్రమే చేయాలి అనేసి. అండ్ బొట్టు విషయాన్ని దగ్గరకు వస్తే ఇది చాలా సెంటిమెంటల్ నేను బొట్టు విషయంలో, ఎందుకంటే ప్రతిసారి నేనే పెడతానమాట. సో ఎప్పుడైనా పొరపాట ఇలా ఎవరైనా పెట్టినా ఇంకా అలుగుతాను కొంతసేపు, అది నా పని కదా, నేను కదా పెట్టాలి అనేసి. సో ఆ పూలు పాలవెల్లితో విగ్రహానికి బొట్టు కూడా ఇస్ లైక్ దిస్ హోల్డ్స్ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. సో అలా మంత్స్ అన్నీ అరేంజ్మెంట్స్ అయిపోయిన తర్వాత ఓకే ఇంకా గెట్ సెట్ గో అని కొంచెంసేపు కూర్చొని చూస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను అప్పుడే చూడడం పొద్దునుంచి చూడలేదు, లైక్ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు చూడడమే విగ్రహాన్ని. 2 నిమిషాలు అక్కడ కూర్చొని కలారా కంప్లీట్గా చూసుకొని వన్స్ పూజ అంతా అయిపోయాక నెక్స్ట్ ఇంకేముంది హాయిగా లంచే, బికాస్ పొద్దున్నుంచి ఏం ఫుడ్ ఉండదు కాబట్టి పూజ రోజు. సో హాయిగా వన్స్ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లియర్గా ఒక చిన్న వీడియో రికార్డ్ తీసుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను ఈ రీల్ ఆల్రెడీ. మీరు అక్కడ నన్ను ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్ డిస్క్రిప్షన్లో నా ఐడి మెన్షన్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ది, డూ చెక్ ఇట్ వన్స్. నచ్చితే అక్కడ కూడా ఫాలో అవ్వండి. అండ్ అంతా అయిపోయాక యాజ్ ఆఫ్ ఆల్రెడీ సెట్ పొద్దున్నుంచి కాఫీ లేదనమాట. సో మనకి కాఫీ పడకపోతే ఇంకా రోజంతా ఎన్నున్నా కాఫీ ఆల్వేస్ హోల్డ్స్ స్పెషల్ మూమెంట్. అంతా ఓకే కానీ కిచెన్లో కూడా ఎందుకు జుట్టు విరబోసుకున్నా తిట్టకండి మీరు కూడా మా నాన్నలాగా. బేసికల్గా నా జుట్టు ఇంకా ఆరలేదు అందుకే, లేకపోతే ఎప్పుడు కొప్పేసుకొనే ఉంటాను నేను ఇంట్లో. వాట్సాప్ ఇంకా ఎందుకు తిట్టించుకోవడం అని వెళ్ళి ఒక క్లిప్ పెట్టుకొని వచ్చి కాఫీ కలుపుకొని వచ్చాను రూమ్లోకి కాఫీ తాగడానికి. పొద్దున్నుంచి కాఫీ లేకపోతే లైక్ హెక్టిక్, నాకు అది చాలా హెక్టిక్. ఇంకా ప్రశాంతంగా ఒక కప్ మొత్తం లైక్ పొద్దున్న కోట ఈవినింగ్ కోట 2 కలిపి ఒకటేసారి కొంచెం చిట్ చాట్ చేస్తూ నెక్స్ట్ వర్క్స్ డిస్కస్ చేసుకుంటూ నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి పనులు ఉన్నాయి, ఓకే అవన్నీ ఎలా వెళ్ళాలి ఏంటి అని. ఎస్ ఇదన్నమాట క్విక్ అండ్ షార్ట్ వీడియో అబౌట్ అవర్ సెలబ్రేషన్స్. ఈసారి కొంచెం స్పెషల్, అంటే నేను రికార్డ్ చేసుకోవడం ఇదంతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ అగైన్. బాయ్.